మీ యొక్క లైఫ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము మీ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రెండింటిని మ్యాచ్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తే రెండు కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. మీ యొక్క లైఫ్ అనేది ఈజీగా వెళ్తుంది అనమాట. అలా నేమ్ నెంబర్ అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా చాలా పెద్ద టాపిక్ నేమ్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు లోషో గ్రిడ్ అంతే ఉంది, చాలా పెద్ద టాపిక్స్ ఉన్నాయి. నేను ముందు వీడియోలు అన్నీ డిస్కస్ చేస్తాను మీతోటి. ఇప్పుడైతే మాట్లాడేది ఏంటంటే నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి అలైన్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఒకవేళ మీరు న్యూట్రల్ తీసుకున్నా కానీ పర్లేదు, న్యూట్రల్ నెంబర్ ఉన్నా మీకు 8 నెంబర్ తీసుకుంటే మాత్రం 8 నెంబర్ మీకు వస్తే మాత్రం మీ యొక్క నేమ్ మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మీ యొక్క లైఫ్ అనేది స్మూత్గా ఉండదు అసలు. ఎప్పుడు ఏదో ఒక స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. సో గైస్, ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే మీ యొక్క నేమ్ నంబర్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ చేసినప్పుడే మీ యొక్క లక్కీ నెంబర్ తోటి మ్యాచ్ చేయాలన్నమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి లక్కీ నెంబర్ వస్తుంది, ఆ లక్కీ నెంబర్తో మీరు మ్యాచ్ చేయాలి. అలా చేస్తేనే మీ యొక్క లైఫ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ముందు. లేదంటే ఒకవేళ 8 నెంబర్ ఉంటే మాత్రం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఉంటుంది మీ లైఫ్లో. న్యూట్రల్ నెంబర్ ఉన్నా కానీ పర్లేదు, లక్కీ నెంబర్ లైఫ్లో న్యూట్రల్ నెంబర్ ఉన్నా కానీ పర్లేదు, లక్కీ నెంబర్ ఉంటే ఇంకా మంచిగా. అలా సో ఒకవేళ మీది 8 నెంబర్ వస్తే ఒకవేళ మీ యొక్క నేమ్ దాన్ని మనము చేంజ్ కూడా చేయొచ్చు. అది కూడా ఉంటుంది న్యూమరాలజీలో, హౌ టు చేంజ్ యువర్ నేమ్ అని చెప్పి. అలా అని చెప్పి మీ యొక్క డాక్యుమెంట్స్లో ఇట్లా అవన్నీ ఇంట్లో గవర్నమెంట్ ఆఫీస్ దాంట్లో ఇంట్లో చేంజ్ చేసే అవసరం లేదు. ఓన్లీ మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే మీ యొక్క నేమ్ని మీరు ట్రావెల్ చేస్తూ ఉండాలి బయట, అంటే ట్రావెల్ చేయాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నిట్లో ఏంటంటే మీ నేమ్ కూడా ట్రావెల్ చేస్తూ ఉండాలి. అప్పుడు దాన్ని మీ యొక్క అకార్డింగ్ టు యువర్ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ అనేది మీకు వస్తుంది అలా. సో నో వరీస్, ఓకేనా. ఒకవేళ మీ యొక్క నేమ్ నెంబర్, మీ యొక్క లక్కీ నెంబర్ వస్తే మంచిగా. ఇంకా ఇక్కడ రాకపోయినా కానీ వరీస్ ఏం లేవు, మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి ఒకసారి, నేను దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు రాబోయే వీడియోలో హౌ టు క్యాలిక్యులేట్ యువర్ నేమ్ నెంబర్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తాను ముందు వీడియోస్. ఓకే, ఇంకెవరికైనా